సంవత్సరంలో తొలి ట్రేడింగ్ సెషన్లు లాభాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా పుంజుకుని ఇంట్రాడే గరిష్టాలకు చేరుకున్నాయి. లోహ మౌలిక రంగాల షేర్లు రాణించగా సూచీలు కలిసి వచ్చింది. మరోవైపు జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడం, 2022లో వాహన విక్రయాలు రికార్డు స్థాయికి చేరడం, ఈరోజు వెలువడిన తయారీ పీఎంపై 13 నెలల గరిష్టానికి చేరడం వంటి సానుకూల పరిణామాలు మార్కెట్ లాభాలతో ముగియడానికి కారణాలు. ఇక ఐరోపా మార్కెట్ యుఎస్ ఫ్యూచర్స్ లాభాలతో ట్రేడ్ కావడం కూడా దేశీయ మార్కెట్లకు బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. కాగా ఈరోజు ట్రేడింగ్ సరళిని గమనిస్తే ఉదయం సెన్సెక్స్ 60,871.24 వద్ద ఫ్లాట్గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 61,222.79 వద్ద గరిష్టాన్ని, 60,764.63 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 327.05 పాయింట్ల లాభంతో 61,167.79 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 18,131.70 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన ఇంట్రాడేలో 18,215.17 నుంచి 18,086.50 మధ్య ఊగిసలాడి చివరకు 92.15 పాయింట్లు లాభపడి 18,197 వద్ద స్థిరపడింది. ఇక మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.75 వద్ద ట్రేడ్ అయింది. ఇక బీఎస్సీ సెన్సెక్స్ 30 సూచీలో 22 షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐసిఐసిఐ బ్యాంక్, M&M, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాలు ముగిశాయి. ఇక ఏషియన్ పెయింట్స్, టైటాన్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, నెస్లే ఇండియా, హెచ్యుఎల్ షేర్లు నష్టపోయాయి.